అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, 1446వ రమదాన్లోని ఇస్లామీయ జీవన విధానం అన్న ముఖ్య శీర్షికలో మనం ఈరోజు 22వ పాఠం ప్రయాణ ధర్మాలు తెలుసుకోబోతున్నాము. అయితే ఈ ప్రయాణ ధర్మాల్లోని కొన్ని విషయాలు 23వ పాఠంలో కూడా రానున్నాయి. మొదటి మాట, ప్రయాణంలో వెళ్ళే ముందు తనపై ఉన్న ఇతరుల హక్కులను, వారి వారి అమానతులను వారికి అప్పగించి అదా చేసి వెళ్ళాలి. ఎందుకనగా ప్రయాణం నుండి తిరిగి సురక్షితంగా వచ్చే నమ్మకం తక్కువ ఉంటుంది గనక. సర్వసామాన్యంగా దూర ప్రయాణంలో వెళ్ళే వారి గురించి ఇలాంటి బోధనలు చేయడం జరుగుతుంది, మరియు వాస్తవం కూడా. మనిషి యొక్క జీవితానికి నమ్మకం గ్యారంటీ అనేది లేదు కదా. అయితే ఇహలోకంలో ఇది ఏమంత చిన్న విషయమే కదా, ఎందుకు అంత పెద్ద సీరియస్ తీసుకునేది, ఇలా మనం అనుకుంటాము. కానీ ఇస్లాం ధర్మం మనకేం బోధిస్తుందంటే, నీవు దూరం అయ్యావు, చివరికి చనిపోయావు అంటే నీపై ఒకరి హక్కు ఉండకూడదు, మరియు అది నీ యొక్క మగ్ఫిరత్, బక్షిష్, అల్లా యొక్క కరుణ కటాక్షాలు పొంది, క్షమాపణలు పొంది, మరి నీవు నరక శిక్షల నుండి, సమాధి శిక్షల నుండి రక్షణ కొరకు అడ్డుగా ఉండకూడదు. అంటే ఏమిటి? హదీస్ తెలుసు కదా మీకు. ఒకవేళ ఒక మనిషిపై అప్పు ఉంది అంటే ఎప్పటి వరకైతే ఆ అప్పు తీరదో ఇతన్ని క్షమించడం జరగదు, చనిపోయినప్పటికీ కూడా. రెండవది, తనపై విధిగా ఉన్న తన తల్లిదండ్రుల, భార్య, పిల్లల ఖర్చులు తీసిపెట్టి తాను కూడా పవిత్రమైన హలాల్ సంపాదనతో ప్రయాణంలో వెళ్ళాలి. ఈ రోజుల్లో ఒకవేళ ముందే తీసి పెట్టలేకపోతే వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో ఏ వారి యొక్క అలవాట్లు ఉన్నాయో ఆ ప్రకారంగా వారికి ఖర్చులు పంపుతూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి గనక. మూడో విషయం, తన ఇంటి వారు, సోదరులు, బంధువులతో వీడుకోలు తీసుకుంటూ ఈ దువా చదవాలి. అస్తౌదిఉకల్లాహ అల్లదీ లా తదీఉ వదాయిఉహు. దీని భావం ఏంటి? నేను నిన్ను అల్లాహకు అప్పగిస్తున్నాను, అతనికి ఏ విషయాలు అప్పగించబడతాయో అవి ఎప్పుడూ కూడా వృధా కావు. ఇబ్ను మాజాలోని సహీ హదీత్ 2825. ఇక ఎవరైతే ఇంటివారు ప్రయాణికునికి వీడుకోలు తెలుపుతారో, ప్రయాణంలో వెళ్ళే వారికి సాగనంపడానికి ఎవరైతే వచ్చారో వారు ఈ ప్రయాణికునికి ఏమని దువా ఇవ్వాలి? జవ్వదకల్లాహు తక్వా వగఫర ذنبక్ వయస్సర లకల్ ఖైర హైథుమా కుంత్. అల్లాహ్ నీకు భయభీతి గుణం ప్రసాదించుగాక, నీ పాపాలను మన్నించుగాక, నీవు ఎక్కడా ఉన్నా నీ కొరకు మేలును సులభతరం చెయ్యుగాక. అల్లాహు అక్బర్. ఎంత మంచి దువా చూడండి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా కూడా ఇచ్చేవారు ప్రయాణికునికి. స్థానికులు ప్రయాణంలో వెళ్ళే వారికి ఇవ్వాలి దువా. అస్తౌదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక్. నేను నీ ధర్మాన్ని, నీ అమానతును, నీ అంతిమ ఆచారాన్ని అల్లాహకు అప్పగిస్తున్నాను. ఇది అబూ దావుద్లోని సహీ హదీత్. ఇంతకుముందు మనం చెప్పుకున్నది కూడా సహీ హదీత్లో ప్రస్తావన వచ్చి ఉన్నది. ఇక రండి, ఇలా మనం దువాలు ఇచ్చుకొని ప్రయాణికుడు తన ఇంటి వారిని, బంధువులను, ఫ్రెండ్షిప్ వారందరినీ కూడా, ఫ్రెండ్ సర్కిల్ వారిని అల్లాహ్ కొరకు
నేను మీ అందరినీ కూడా అల్లాహకు అప్పగించి వెళ్తున్నాను. వీళ్ళందరూ కూడా అతనికి, నీవు ఇక మా నుండి దూరం అవుతున్నావు, వెళ్తున్నావు, మేము నిన్ను అల్లాహకు అప్పగిస్తున్నాము. ఇలా అప్పగించడం ద్వారా లాభం ఏం కలుగుతుంది? ఒక మాట ఇంతకుముందు విన్నాము, కానీ రండి మరొక సహీ హదీస్ ముస్నద్ అహ్మద్లో ఉంది. షేఖ్ అల్బానీ సహీహుల్ జామీలో ప్రస్తావించారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హజరత్ లుక్మాన్ హకీం చెప్పారని, ఇన్నల్లాహ అజ్జ వజల్ల ఇదా స్తూదిఅ షైఅన్ హఫిదహు, నిశ్చయంగా అల్లాహకు ఏది అప్పగించబడుతుందో అతను దానిని కాపాడుతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రయాణంలో తనకు తోడుగా మంచి స్నేహితులను ఎన్నుకొని 3, 4 ఇలా కలిసి వెళ్ళడం చాలా ఉత్తమం. అయితే హదీసులు ఏవైతే వస్తున్నాయో వాటి భావం ఏదైతే మీరు వింటారో ముందే నేను ఒక విషయం తెలియజేస్తున్నాను, శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఒంటరిగా కాకుండా 3, 4 ఇలా కలిసి వెళ్ళడంలో అల్హమ్దులిల్లా ఎన్నో మేళ్ళు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఏ దారిలో ఒంటరిగా ఉంటారో గంటల తరబడి ఇక వేరే ప్రయాణికుడు కూడా కనబడడు. వాస్తవంగా అలాంటి ప్రయాణాలు చేసే సందర్భంలోనైతే ఈ హదీసులపై తప్పకుండా ఆచరించాలి. కానీ సామాన్య జీవితంలో మనిషి తాను ఒంటరిగా ఉన్నాడు అంటే తనకు ఒక బంధువుడు, సోదరుడు, మరి ఫ్రెండ్ అని వెంట ప్రయాణంలో లేడు. కానీ బస్సులో, ట్రైన్లో, విమానంలో ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఏ దారి గుండా వెళ్తాడో అందులో అతనికి తోడుగా ఇంకా ఎంతోమంది నడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ హదీసులు మక్రూహ్ దర్జాలో వస్తాయి అని ధర్మవేత్తలు తెలియజేశారు. ఇప్పుడు వినండి హదీసుల అనువాదం, మీకు ఇక ఏ కన్ఫ్యూషన్ ఉండదు, ఎందుకంటే వివరం ముందే తెలుసుకున్నారు. ఒంటరి బాటసారి శైతాన్, 2 బాటసారులు కూడా శైతానులే, 3 అయితే నిజమైన బాటసారులు. అబూ దావూద్ 2607 ఈ హదీస్ని హసన్ అని చెప్పారు షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్. మరియు సహీహ్ బుఖారీలోని హదీస్, ఒంటరి ప్రయాణం గురించి నాకు తెలిసినది ప్రజలకు తెలియ ఉంటే, ఒంటరి ప్రయాణం చేయడంలో ఏ నష్టాలు ఏంటి అని నాకు తెలిసిన విధంగా ప్రజలకు తెలిసి ఉంటే ఏ ఒక్కరూ కూడా రాత్రి ప్రయాణం ఒంటరిగా చేయరు. సహీహ్ బుఖారీ 2998. ఇక అర్థమైతే మీరు ముందే విన్నారు. 5వ విషయం, బాటసారులు 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కరిని తమకు నాయకునిగా, అమీర్గా ఎన్నుకోవాలి. మరియు ఆ నాయకుడు తన ఇష్టానుసారం ఇక్కడ డిక్టేటర్షిప్ నడిపించడానికి కాదు, అందరితో సలహా సంప్రదింపులు చేస్తూ ఉండాలి. హదీస్ను గమనించండి, అబూ దావూద్ 2609. 3 కలిసి ప్రయాణం చేసినప్పుడు, అంటే 3 కనీసం, అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ వారు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి. ఇక సోదర మహాశివులారా, పయనించే ముందు ఇస్తిఖారా నమాజ్ చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇస్తిఖారా విషయాన్ని చాలా ప్రోత్సహించి ఖురాన్ సూరాలు నేర్పే విధంగా ఇస్తిఖారా దుఆ సహాబాలకు నేర్పేవారు. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది 6382. అయితే ఇస్తిఖారా ఉద్దేశంతో 2 రకాతుల నమాజు చేసుకొని ఆ తర్వాత ఈ క్రింది దువా చేయాలి. అయితే దువాలో హాదల్ అమ్రా అని వస్తుంది. అరబీలో ఎక్కడైతే రాసి ఉందో దాని కింద చిన్న గీత ఉంటుంది. ఈ హాదల్ అమ్రా అన్న పదం మనం చదివినప్పుడు ఏ పని గురించి మనం ఇస్తిఖారా చేసుకుంటున్నామో ఆ పని గురించి ఊహించుకున్నా సరిపోతుంది. ఒకవేళ మంచి పదాలలో అరబీలో చెప్పగలిగితే అల్హమ్దులిల్లా. మీరు కూడా ఈ అరబీ పదాలు, దువా యొక్క అరబీ పదాలు కరెక్ట్గా చదవడం సులభం కావడానికి నాతో పాటు చదవండి ఒకసారి. అయితే గుర్తుంచుకోండి,
ఒకవేళ ఇది మీకు కంఠస్థం లేదు కదా అని ఈ పని చేయడం మానుకోకండి. చిన్న పుస్తకాల్లో కూడా ఈ దువా రాసి ఉంటుంది, మొబైల్లో హిస్నుల్ ముస్లింలో కూడా ఉంది ఈ దువా. మీరు చూసి కూడా చదవవచ్చును, ఎలాంటి అభ్యంతరం లేదు. 2 రకాట్ల నమాజ్ చేసుకున్నారు, సలాం తింపేశారు, ఆ తర్వాత ఈ దువా మీరు పుస్తకంలో ఒక కాగితంలో లేదా మొబైల్లో చూసి కూడా చదవవచ్చును. అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక్ وأستقدرك بقدرتك وأسألك من فضلك العظيم فإنك تقدر ولا أقدر وتعلم ولا أعلم وأنت علام الغيوب. اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني ومعاشي وعاقبة أمري أو عاجل أمري وآجله فاقدره لي ويسره لي ثم بارك لي فيه. وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري أو في عاجل أمري وآجله فاصرفه عني واصرفني عنه واقدر لي الخير حيث كان ثم رضني به. దీని యొక్క అనువాదం కూడా ఒకసారి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఓ అల్లాహ్, నీ జ్ఞానోదయ మాధ్యమంతో వసీలాతో నీతో మేలు కోరుతున్నాను. నీ శక్తి సామరాధ్యాల ఆధారంతో నీతో శక్తిని కోరుతున్నాను. నీ గొప్ప దయను అర్థిస్తున్నాను. నిశ్చయంగా నీవే శక్తివంతునివి, నేను శక్తిహీనుణ్ణి. సర్వం తెలిసిన అమోఘ జ్ఞానివి నీవే, నాకు ఏమీ తెలియదు, నేనించుక జ్ఞానిని. ఓ అల్లాహ్, నేను చేయదలచిపెట్టిన ఈ పని నా గురించి, నా ధర్మం గురించి, నా ఇహం గురించి, నా చివరి జీవితం గురించి, నా ఇహపరాల గురించి మంచిదైతే దాన్ని నా కొరకు సులువు చెయ్యుము. ఒకవేళ సులువు చెయ్యుము. మరియు ఇక్కడ భావంలో ఒక విషయం తప్పిపోయింది, సుమ్మ బారిక్ లీ ఫీహి. అరబీలో ఇక్కడ మనం చూసాము కదా, వయస్సిర్హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి. మరియు అందులో నాకు శుభం కూడా కలుగజేయి, అందులో నాకు శుభం కూడా కలగజేయి. ఒకవేళ నేను చేయదలచిపెట్టిన ఈ కార్యం నా ధర్మం మరియు నా ధర్మం గురించి, నా ఇహం గురించి, నా చివరి జీవితం గురించి, నా ఇహపరాల గురించి మంచిది కాకుంటే వెంటనే ఈ పని నుండి నన్ను తప్పించు, నా నుండి దానిని తప్పించు. మేలు ఎక్కడ ఉన్నా నాకు ప్రాప్తించే విధంగా సులభతరం ప్రసాదించు. దాని పట్ల నాకు సంతృప్తిని కూడా ప్రసాదించు. అల్లాహు అక్బర్. ఎంత మంచి దువా కదండి. ఈనాటి 22వ పాఠంలో మనం అల్హమ్దులిల్లా ఈ 6 విషయాలు తెలుసుకున్నాము. ఇన్షాల్లా 23వ పాఠంలో మరికొన్ని విషయాలు తెలుసుకుంటాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.